ఇంట్లోనే ఆ గంగని కావేరీదిని తలుచుకుంటూ చక్కగా తెల్లవారుజామున ఇంట్లో స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని తులసమ్మ దగ్గర కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకొని, ముఖ్యంగా కుదిరితే గనక మన దగ్గర ఉంటే అరటి దొప్పలు ఉంటాయి కదండి, ఆ అరటి దొప్పల్లో 5 ఒత్తులు కానీ 9 ఒత్తులు కానీ 11 ఒత్తులు కానీ, ఏమంటే 33 పెట్టాలట కదా అంటున్నారు. 33 పెట్టడం అనేది ఎందుకు చెప్పారంటే, నెల రోజులు కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి చొప్పున అలా వదిలినటువంటి ఫలితం ఉంటుంది అని, అందుకని 33 చెప్పారు. 33 వదలగలిగితే వదలండి, లేని పక్షంలో 5 పెట్టండి, లేకపోతే కనుక 9 పెట్టండి, 11 పెట్టండి. మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు ఏదైనా ఒక టబ్బు లాంటిదో, ఒక బకెట్ లాంటిదో, ఒక బేసిన్ లాంటిదో దాంట్లో చక్కగా నీళ్లు పోసుకొని దాంట్లో ఈ దీపాన్ని వదలటం. ఏ పూజ చేసినా కానీ గణపతి పూజ అనేటటువంటిది మొట్టమొదట చేస్తాం కదా, పసుపుతో కొంచెం గణపతిని చేసుకోవటం. అదేవిధంగా గౌరీదేవిని పసుపుతో గౌరీదేవిని పూజ చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గరే ఈ నీళ్ళలో ఈ దీపాలని అనేటటువంటి దాన్ని వదలటం.